మనం క్రైస్తవులం. మనము అడ్డగించేది ఆత్మీయంగా ఎదగకుండా ఆత్మీయంగా ముందుకు పోయేదానికి సహాయం చేయకుండా ఏవి అడ్డగిస్తావంటే ఫస్ట్ శత్రువు మన శరీరం. మన శరీరమే ప్రధాన శత్రువు. రెండో శత్రువు ఎవరంటే సైతానికి మనం పరలోకం పోయేది ఇష్టం లేదు. దానికి సహాయం చేసేదే ఈ శరీరం, సైతానికి సహాయం చేసేది. మూడవ వైరి ఈ లోకం సైతాను వశంలో ఉంది. సైతానికి మనం అంటే అవ్వదు కాబట్టి. కానీ మనం ఎలా ఆత్మీక జీవితం అంటే పవిత్రాత్మ శక్తితో దేవుడు శక్తి ఆదుకొని దేవుడు సహాయంతోనే ఈ జీవితాన్ని మనం ప్రయాణం చేయాలి. మళ్ళీ పాపాన్ని ద్వేషించాలి, చెడును ద్వేషించాలి, అపవిత్రమైన ప్రతి కార్యాన్ని మనం ద్వేషించాలి. మనకి శత్రువులు ఎవరంటే ఫస్ట్ శత్రువే మన శరీరం. మన శరీరాన్ని అయినంత చచ్చితే మనం ఈ లోక విషయాల్లో ఈ లోకంలోనే పర్మనెంట్గా ఉంటామని కాకుండా మనం పర్మనెంట్గా పరలోకంలో ఉండేదాన్ని జ్ఞానంతో మనం ఇక్కడ ఉండాలి.